ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది. కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు. ఆ రోజు చేశారు, ఈరోజు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నీతి ఆయోగ్కి వెళ్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కి డెడికేటెడ్ ప్రాజెక్ట్, బైఫర్కేషన్లో వచ్చింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు. నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని ఇచ్చారు. దాంతో మీరు చూస్తే 73% పూర్తి చేశాం. అదే మరి ఒక్కసారి మీరు చూసిన 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ఒక్కరోజు చేసి గిన్నెస్ రికార్డ్ ఎక్కింది. 414 రోజుల్లో 1397 మీటర్లు డయాఫామ్ వాల్ నిర్మాణం చేశాం. అప్పట్లోనే 440 కోట్లతో పూర్తి చేశాం. అదే మరి 2 కిలోమీటర్లు మొత్తం లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్లో 100 మీటర్స్కి వెళ్ళింది. 28 సార్లు వచ్చాను. 82 సార్లు వర్చువల్గా రివ్యూ చేశారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అన్నీ చేశాం. అదే మరి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు కూడా ఇచ్చాం. ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడప్ చేశాం. ఇవన్నీ చేస్తే జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ చెప్తూ వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించడానికి నేరం. ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్ రైట్ టు డెస్ట్రాయ్. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్నీ కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఆ ఫ్లడ్ అంతా రావడం, అక్కడ మొత్తం ఎరోజన్ అంతా కావడం, ఎక్కడ ఊహించనటువంటి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ 5 ఏళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. గడాన కేంద్రం ముందుగానే చెప్పారు. పీపీ అథారిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తొందరపడద్దండి, ఇప్పటికే గడిచిన అనుభవాలు ఉన్నాయి, లిటిగేషన్ వస్తూ ఉంది, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం, మళ్ళీ ఫర్దర్గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్పినా వినకుండా చేశారు. అప్పుడప్పుడు అంటూ ఉంటాను నేను, డెమోక్రసీ హాస్ పెయిడ్ ప్రైస్. ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టారు. వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు. మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు, అందరూ చేశారు. ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు, ఎందుకు పోయింది కూడా తెలియదు. ఫైనల్గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేసాం గట్టిగా కేంద్రంతో.
ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు, అప్పుడప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని భర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్గా వేరే డయాఫామ్ వాల్ తప్ప అది దెబ్బతింది. 4-5 ప్లేసెస్లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు, ఫెరోషియస్ రివర్. ఇది ఏదైనా జరగడం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్, బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొని పోయింది. ఈరోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్ళీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. దాని మీదనే ఇప్పుడే నేను రివ్యూ చేశాను. రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 ఉంది. ఇది ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ 31 డిసెంబర్ 25కి పూర్తి చేస్తాం ఈ ఇయర్. అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. చిన్న పెద్ద వర్క్లన్నీ కూడా డిసెంబర్ 26 కాకుండా నేనేమన్నా జూన్కి పూర్తి చేయమన్నాను. లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా 26 జూన్కి పూర్తి చేస్తాం. 26 జూన్కి అది అవుతుంది. రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయిపోయినాయి. ఇది కూడా 26కు జూన్కి పూర్తి చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ఈసీఆర్ఎఫ్ క్యాప్ 2 మెయిన్ డ్యామ్, ఈ డ్యామ్ మాత్రం 2027 డిసెంబర్ పెట్టారు. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను. అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం. జూన్ కాకుండా ఏప్రిల్కే. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఫేజ్ 1A, ఫేజ్ 2 1B, 1A 1B ఇవన్నీ పీడిఎఫ్లు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ జరగాలి. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చాలా వరకు పూర్తి చేశారు. ఇంకా కొంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఒకసారి చూసినప్పుడు ఫేజ్ 1A మొత్తం ఇంకా 972 కోట్లు ఖర్చు పెడితే 20,946 పీడిఎఫ్లు ఇచ్చి దగ్గర 26 R&R కాలనీస్ పూర్తయినాయి. ఇంకొక 49 R&R కాలనీస్ పూర్తి చేయాలి. వీళ్ళల్లో ఇప్పటికే 14,329 మందిని షిఫ్ట్ చేశాం. ఇంకొక 6,577 మంది షిఫ్ట్ చేయాలి. ఇవి పూర్తి చేయాలంటే పాత రేట్లకు ఎవరు రాలేదు, అది క్యాన్సిల్ చేశాం. దీని మీద ఒక 500 కోట్లు ఎక్కువ అవుతా ఉంది. 972 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1A ఉండే వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తాం. అది ఈ ఇయర్ నవంబర్కి పూర్తి అవుతుంది. ఫేజ్ 1B
ఇక్కడ మీరు చూస్తే 48 హ్యాబిటేషన్లో 6 మండలాల్లో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ పీడిఎఫ్లు దగ్గర మనం చూసినప్పుడు ఒక 15 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. గ్రామ సభలు కూడా పెట్టారు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. R&R స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు, కానీ నేను 26 జూలై లోపల పూర్తి చేయమన్నాను. దీనికి కూడా ఒక ప్రోగ్రాం తయారు చేశారు. దీనికి ఒక 4,925 కోట్లు అవుతుంది. రెండు కలిపితే 6,270 కోట్ల రూపాయలు R&R, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అయితే అక్కడికి పూర్తి అవుతుంది. ఇది ఫేజ్ 1 41.15 వరకు. ఒరిజినల్గా మనకు శాంక్షన్ అయింది 45.74. ఇది అవుతానే దాన్ని టేకప్ చేసి అప్పుడు మెయిన్గా మనకు వచ్చేది ఓవరాల్గా ల్యాండ్ ఎక్విజిషన్ R&R పే చేయాలి. ఇప్పటికే చాలా వరకు ఫేజ్ 1లో అవుతుంది, కానీ మొత్తం కావాలంటే నీళ్లు ఇంపౌండ్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఈ యొక్క ఇప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్ కూడా పిలిపించాను. R&R వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చాను. నాట్ ఈవెన్ 1 కంప్లైంట్ రాకూడదు, అందరికీ న్యాయం జరగాలి. టోటల్ ఆధారంగా అథెంటికేషన్ చేసుకొని డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ జరగడానికి వీలు లేదు, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. దీన్ని డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేయమన్నాం. ఆ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేసి ఇది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి ఫేజ్ 1 అయితే నేను చెప్పినట్టు 26 జూలైకి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఓవరాల్ ప్రాజెక్ట్కి ఎట్లా ముందుకు పోవాలో ముందుకెళ్తాం. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులతో 41.15 మీటర్లు దీనికి కావాల్సిన ల్యాండ్ ఎక్వేషన్ R&R, అదే మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఒరిజినల్గా డిజైన్ చేశారో అంతవరకు పూర్తి అయిపోతాయి. మిగిలింది 45.74 మీటర్ల ఎత్తు నీళ్లు ఇంపౌండ్ చేయడం. దానికి కావాల్సిన విధంగా ఏం చేయాలనో దాన్ని వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో దాని ప్రకారం కూడా వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఫైనల్గా ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మీరు చూస్తే రివర్స్ టెండర్ అని పేరు పెట్టి 2,782 కోట్ల రూపాయలు అదనంగా అయ్యింది. ఇప్పటికి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్లో R&Rలో అదనం. ఇది కాకుండా పవర్ ప్రాజెక్ట్ అదనం. పవర్ ప్రాజెక్టులో ఇప్పుడు ఐడిల్ కరెంట్ వస్తే ఫ్రీగా వచ్చేది, రాలేదు. ఆపర్చునిటీ కాస్ట్ పోయింది. ఒక 2,000 కోట్ల 2,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక తప్పు రాష్ట్రం ఏ విధంగా భరించాల్సి వస్తుందో దిస్ ఇస్ 1 ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇంకొక పక్కన కూడా ఎప్పుడు నేను అంటూ ఉంటాను, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ప్రాజెక్ట్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు కింది ప్రాంతంలో ఉండే రైతులు ఆనందంగా ఉంటారు. నీళ్లు వచ్చినప్పుడు దట్ ఈస్ ఏ గేమ్ చేంజర్. అదే సమయంలో తరతరాలుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి రీహాబిలిటేషన్కి. అక్కడే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి R&R ప్యాకేజ్ ఇవ్వడం, ఇంకొక పక్కన రీహాబిలిటేషన్ కావాల్సినటువంటి ఇండ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టివ్వడం, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వడం, ఒకవేళ ల్యాండ్ టు ల్యాండ్ కూడా కొనిచ్చాం అలాంటివి కూడా చేయడం. ఫైనల్గా వాళ్ళందరిని అనలైజ్ చేసి
ఈ ఏరియాలో ఇంకా ఏమన్నా వీళ్ళకి చేయగలుగుతామా, ఏమేం చేయగలుగుతాం, ఎక్కడ సెటిల్ అయ్యారు అవన్నీ నోటిఫై చేసి వాళ్ళకు కూడా జీవనోపాధి లైవ్లీహుడ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనో క్రియేట్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే అవి కూడా తీసుకొస్తాం. అవసరమైతే కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి అలాంటి అవకాశాలు ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎంఎస్ఎంఈలు పెట్టుకోగలిగితే పెట్టిస్తాం. టోటల్గా దాని మీద కూడా రీహాబిలిటేషనే కాకుండా వాళ్ళని బెటర్గా ఏం చేయగలుగుతాం దానికి కూడా ఒక కమిటీ వేసి ఎవరైనా మంచి ఎన్జిఓలు ఉంటే అలాంటి వాళ్ళు తీసుకొచ్చి లేకుంటే ప్రొఫెషనల్స్ తెచ్చి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తాం. ఫైనల్గా ఈరోజు ఓసారి ఎక్కువ ఈ రాష్ట్రంలో ఎవరన్నా బాధపడితే నేనే బాధపడాలి ఈ ప్రాజెక్టులో. దట్ ఈస్ మై సెంటిమెంట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కొన్ని సమయాల్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి. నేను అడుగడుగున ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రం యొక్క ఫ్యూచర్ని మార్చాలి, రూపురేఖలు మారాలి అని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. అది ఆల్మోస్ట్ అయ్యే స్టేజ్లో వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కన్ఫ్యూజన్, ఒక కయాస్ వచ్చింది. ఏం చేయాలన్న దిక్కు దోచిన పరిస్థితి. ఆ రోజు చూసినప్పుడు తలుచుకుంటే చాలా బాధ. ఒక్కోసారి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎవరిని కూలిపోతే ఎట్లా బాధపడతారో ఆ విధంగా నేను చేసిన పని మారిగా అయిపోయిందని బాధపడ్డాను. మళ్ళా భగవంతుడు, మళ్ళా డెస్టినీ. ఈరోజు కేంద్రంలో మళ్ళా ప్రభుత్వం ఉండడం, ఇక్కడ రావడం, 3 పార్టీలు కలిసి పోటీ చేయడం, ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వడం, కేంద్రం కూడా ముందుకు రావడం, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా దీని మీద ఫోకస్ పెట్టి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్ని అమలు చేయడం, మళ్ళీ కావాల్సిన నిధులు ఇవ్వడం, దీన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టిన తర్వాత మళ్ళీ నేనే పూర్తి చేస్తున్నాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో. ఒకసారి బాధ, ఒకసారి ఆవేదన, ఒకసారి నిర్వీర్యం కూడా. ఏంటి ఇట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక ఆశ, ఓకే డ్యామేజ్ జరిగింది, మళ్ళీ రికవర్ చేస్తున్నాం అనే పరిస్థితికి వచ్చాం. తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది, దాంట్లో అనుమానం లేదు. దీన్ని ఆధారంగా తీసుకొని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం, బనకచెర్ల అనుసంధానం, ఈ 2 జరిగితే జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ డూ ఇట్. ఎన్డీఏ, నేను, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారి సహకారంతో విల్ కంప్లీట్ ఇట్. దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ అవర్ డెడికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే మీకు ప్రాజెక్టు పైన ఏదైనా మీరు కూడా నమ్మారుగానే ఇన్ని కంఠపాఠం అయిపోయింది. ఎక్కడ గ్యాప్ 1, ఎక్కడ గ్యాప్ 2, ఎక్కడ గ్యాప్ 3, ఎక్కడ ఈసీఆర్ఎఫ్ 34 టైమ్స్ వచ్చాము. అంటే బాధ మనకుంటుంది. అక్కడ కూడా మాట్లాడి అవి 100 సార్లు ఉన్నాయి. సార్ మా వాళ్ళు కొంచెం మారుస్తాం, మీకు ఇంటి జాగాలు కూడా ఇవ్వాలి. జ్ఞాపకం ఉంది నాకు మీ గ్రీవెన్స్ అని ఇవ్వాలి, ఇస్తాం చెప్పాను. అలా నేను శ్రద్ధ పెడతాను. సార్ ఇప్పుడు ఎగువ కాఫర్ డామ్ 42.5 అయిపోయింది కదా సార్. గతంలో అనుకున్నట్టు మనం కనెక్టివిటీస్ పూర్తి చేస్తే నీళ్ళు ఇచ్చి ఆస్తాం. ఏదిమా ఎగువ కాఫర్ డాము 42.5 కట్టేశారు. గతంలో అనుకున్నట్టు కనెక్టివిటీస్ పూర్తి చేస్తే మెయిన్ టైం అవ్వకుండా నీళ్ళు ఇచ్చి ఆస్తాం.
గతంలో ఈ ప్లాన్ ఉండేది కదా సార్ ఇప్పుడు ఈ టైం ఈసీఆర్ పూర్తయితే నీళ్లు గ్రావిటీ కింద ఇచ్చే అవకాశం గతంలో పరిశీలించారు కదా, ఇప్పుడు ఏమన్నా ఈసీఆర్ఎఫ్ కదా సార్ కాఫర్ డామ్ ఏంటంటే నీళ్ళు ఇద్దామని గతంలో ప్లాన్ లేదు కదా సార్. ఇప్పుడు 42.5 కాఫర్ డామ్ అయిపోయింది. కనెక్టివిటీస్ పూర్తి చేసుకుంటే నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. నీళ్ళు ఇస్తాము కానీ కనెక్టివిటీస్ పూర్తి చేసుకుంటే వెళ్తాయి. ఇప్పుడు ఆ కనెక్టివిటీ పూర్తి చేస్తున్నాం, నేను అదే మీకు చెప్పింది. అవి ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరలో కంప్లీట్ చేయమన్నాను. మ్యాక్సిమం 26 జూలై, ఈ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ జూలైకి వచ్చేస్తుంది. అప్పటి నుంచి కనెక్టివిటీతోనే వెళ్తారు. అది అప్పుడు మీరు అన్నట్టు ఈసీఆర్ఎఫ్ లేట్ అయినా నీళ్లు మాత్రం వాడతాం. ప్రాక్టికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 26 జూలై కనెక్టివిటీస్ 26. బీ క్లియర్. ఆ సైడ్ ఈ సైడ్ నీళ్ళు వెళ్తాయి. వెంకటేశ్వరరావు రాసుకో, నువ్వు మళ్ళీ టెక్నికల్ గా మాట్లాడొద్దండి. మీరు సాయి ప్రసాద్ మీ మంత్రి, మా క్లారిటీ ఉంది, మీ క్లారిటీ ఉంది, రేపు చూసుకోండి. దాదాపు 60 టీమ్స్ పెట్టుకోవచ్చు. 41.5 హైట్కి వస్తుంది, ఆ హైట్ లో ఈ పక్క వెళ్తాం. సార్ ఇప్పుడు నిర్వహణలో సీపేజీ సమస్యలు ఉన్నాయి కదా, మీరు అనుకున్న టార్గెట్ ప్రకారం పూర్తి చేయగలరా? అందుకనే ఇప్పుడు ఉదాహరణకు ఒక టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు చేస్తున్నారు బట్రస్ డ్యామ్ కూడా. దాన్ని ఎందుకంటే స్వీపేజ్ని అరికట్టడానికి దానికి 72 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 82 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఇప్పుడు ఒక 1 month or 2 months అయిపోతే, మే లోపల అయిపోతే రెయినీ సీజన్లో కూడా స్వీపేజ్ ఆగి పనులు డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. అది డిసెంబర్కి పూర్తవుతుంది. కాబట్టి అది కూడా ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. దానికి కూడా కొద్దిగా హైట్ పెంచాల్సి వస్తే అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. అప్పర్ కాఫర్ డ్యామ్ ఆపరేషన్ ప్లాట్ఫామ్ లెవెల్ కొద్దిగా పెంచుతారు. అవి కూడా ప్రికాషన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అది తీసుకుంటున్నారు. ఇక్కడ 4-5 మంచి ఐలాండ్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఇవి కూడా హోటల్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ హోటల్స్ పెడితే పాపి కొండలు బ్యూటిఫుల్ భద్రాచలం వరకు మధ్యలో ఐలాండ్స్ ఉంటూ చూస్తాం. ఇక్కడి నుంచి నేరుగా మీకు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు బ్యూటిఫుల్గా డెవలప్ చేసే అవకాశం వస్తుంది. అఖండ గోదావరి దానికి కూడా ప్రాజెక్ట్ తయారు చేసాం. నిన్న 2 ఆఫీసర్లు పెట్టాం. 2027 జరిగే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ప్రారంభిస్తాం. 2.5 years విల్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. సార్ అలా మీకు రాజమండ్రికి మంచి రోజులు వస్తాయి. అప్పుడు మనమే చేసాం, ఇప్పుడు మళ్ళీ మనమే చేస్తాం. ఓకే సార్ 41.15 వరకు పూర్తి చేస్తున్నాం కదా సార్. అందులో లేని గ్రామాలు కూడా కొన్ని మునిగిపోతున్నాయండి. అవి ఏమో 45లో ఉన్నాయండి. వాళ్ళు మేము మునిగిపోతున్నాం. ఇప్పటికే భద్రాచలం వద్ద 45 అడుగులు వచ్చేటప్పటికే మేము మునిగిపోతున్నాం. మమ్మల్ని 41లో చేర్చనండి. అటువంటిది ఏమైనా ఆలోచిస్తున్నారు సార్? విల్ టేక్ ఇట్ అప్ ఆల్ దీస్ ఇష్యూస్. ఇది మన చేతుల్లో మనం ఒక్కరే చేసేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కన్విన్స్ చేసుకోవాలి. బైఫర్కేషన్ యాక్ట్ ఈస్ వెరీ క్లియర్. 45.74. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అది కూడా ఒప్పుకునేది వీళ్ళే ఒప్పుకున్నారు. నేనున్నప్పుడు 41.14 ఎప్పుడు డిస్కస్ చేశారా మీరు? ఎప్పుడు లేదా, మాటే లేదు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు, phase 1 పెట్టారు. ఇవన్నీ కూడా లేనిపోని సమస్యలు తెచ్చారు. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కిపోతే అసలు ప్రాజెక్ట్ పోతుంది. ముందు నీళ్లు రావాలి, ప్రాజెక్ట్ పూర్తి కావాలి. ఇది అవుతాను, దాన్ని కూడా టేకప్ చేసుకుంటారు. పోలవరంలో ఉన్నటువంటి మండలాల వాళ్ళందరూ కూడా జిల్లాగా ఏర్పాటు చేస్తాం ముంపు మండలాలని మీరు హామీ ఇచ్చారు సార్ గతంలో. ఇప్పుడు అందుకని ఆలోచిస్తున్నారు. వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు రీహాబిలిటేషన్ లో. ఎక్కడ ఫామ్ చేయాలి, మళ్ళీ ఓన్లీ డ్యామ్కి ఒక జిల్లా వస్తుందని భయంగా ఉంది నాకు. అందుకే వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఒకవేళ కాంపాక్ట్గా వస్తే డెఫినెట్గా చేస్తాం. కాంపాక్ట్ రాలేదనుకోండి, అట్లా కాకుండా ఈ కాలనీస్ పైన శ్రద్ధ పెడతాం. 2 ఎగ్జామ్ చేస్తున్నాం. ఒక్కసారి R&R కాలనీస్ వచ్చేస్తే నాకు క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్తాం. పోలవరం బంకచర్ల మళ్ళీ పెద్ద ప్రాజెక్టు నిధులు తీసుకురావడం అది ఎట్లా? మీరందరూ ఉన్నారు కదా, ఐడియాలు ఇవ్వండి. థ్యాంక్ యూ.